హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకేఆర్ ఎలక్ట్రికల్ కాన్సెప్ట్స్. మన లాస్ట్ వీడియోలో కొన్ని బేసిక్ డెఫినేషన్స్ పార్ట్ 2 అనే వీడియో చూసాం. ఇప్పుడు మన ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లోనే అతి ముఖ్యమైన కాన్సెప్ట్ మనం డిస్కస్ చేయబోతున్నాం. ఆ కాన్సెప్ట్ లేనిదే మనకు బేసిక్స్ అనేవి ఏమాత్రం ఐడియా రావు. ఆ కాన్సెప్ట్ ఏంటంటే ఓమ్స్ లా. ఓమ్స్ లా అనేది ఎంత పాపులర్ అండ్ ఇంపార్టెంట్ లా అనేది యాజ్ అన్ ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ అందరికీ తెలుసు. మనం ఏ చిన్న ప్రాబ్లమ్ని చూసినా కూడా ఫస్ట్ మనకు గుర్తొచ్చేది ఓమ్స్ లానే. ఇక టాపిక్లోకి వెళ్తే, ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఏ రెసిస్టెన్స్ అండ్ ద వోల్టేజ్ అప్లైడ్ అక్రాస్ ఇట్ హ్యాజ్ ఎ డెఫినెట్ రిలేషన్షిప్. అయితే ఇప్పుడు ఒక కండక్టర్ యొక్క రెసిస్టెన్స్కి, కరెంట్కి, వోల్టేజ్కి ఒక డెఫినెట్ రిలేషన్షిప్ ఉందని ఒక సైంటిస్ట్ కనిపెట్టారు. ఆ రిలేషన్ ఫస్ట్ డిస్కవర్ చేసింది ఎవరు అంటే జార్జ్ సైమన్ ఓమ్. అందుకనే ఆయన పేరు నుంచి ఓమ్స్ అనే పదాన్ని తీసుకొని ఆయన కనిపెట్టిన సిద్ధాంతానికి ఓమ్స్ లా అనే పేరు పెట్టడం జరిగింది. ఈ విధంగా మనకి ఓమ్స్ లా అనే ఒక సిద్ధాంతం అనేది మన ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో చేర్చడం జరిగింది. అలాగే గమనించండి, ఇంతకుముందు ఈ ఛానల్లో అప్లోడ్ చేసిన వీడియో ప్లేలిస్ట్ మొత్తం లాస్ట్లో ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. ఇంకా ఎవరైనా చూడని వారుంటే ఆ ప్లేలిస్ట్ ఓపెన్ చేసుకొని వీడియోస్ చూసుకోవచ్చు. ఇక టాపిక్లోకి వెళ్తే, దీనికి ఒక స్టేట్మెంట్ ఉంది. ఆ స్టేట్మెంట్ ఏం చెప్తుందో ఇప్పుడు చూద్దాం. ఇట్ సేస్ దట్ ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఏ కండక్టర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద పొటెన్షియల్ డిఫరెన్స్ అప్లైడ్ అక్రాస్ ఇట్స్ ఎండ్స్ రిమైనింగ్ ద టెంపరేచర్ కాన్స్టెంట్. అయితే టెంపరేచర్ని కాన్స్టెంట్గా మెయింటైన్ చేసి, లేదా టెంపరేచర్ అనేది కాన్స్టెంట్గా ఉన్నప్పుడు ఒక కండక్టర్లో ఫ్లో అయ్యే కరెంటు దాని పొటెన్షియల్ డిఫరెన్స్కి ప్రపోర్షనల్గా ఉంటుంది అని చెప్పేసి దీని మీనింగ్. అంటే ఇప్పుడు మనం కరెంట్ని ఫ్లో చేయాలంటే ఒక వోల్టేజ్ని అప్లై చేయాలి. ఆ వోల్టేజ్ అనేది కండక్టర్లో ఫ్లో అయ్యే కరెంట్కి ప్రపోర్షనల్గా ఉంది. అంటే మనం ఎంత వోల్టేజ్ అయితే అప్లై చేస్తున్నాం అంత వోల్టేజ్కి ప్రపోర్షనల్గా కరెంట్ ఫ్లో అవుతుంది అనేది దాని మీనింగ్. ఇక్కడ కింద మనం చూసుకుంటే, ఇక్కడ ఇమేజ్లో చూసుకుంటే కింద వోల్టేజ్ ఇచ్చాము, కరెంట్ అనేది ఫ్లో అయింది ఒక రెసిస్టర్ ద్వారా. ఇక్కడ పక్కన విఐ గ్రాఫ్ ఉంది. ఈ విఐ గ్రాఫ్ ఎలా ఉంది? స్ట్రైట్ లైన్ ఆరిజిన్ నుంచి పాస్ అవుతుంది. అంటే ఇక్కడ టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉన్నట్టు, వోల్టేజ్ ఎంత ఇస్తే కరెంట్ అంతే వస్తుంది, కరెంట్ ప్రపోర్షనల్గా వస్తుంది. కాబట్టి ఈ గ్రాఫ్ అనేది డీవియేట్ అవ్వలేదు. ఇలా ఉన్న ప్రతి ఒక్కటి ఓమ్స్ లానే ఒబే చేస్తుంది. ఇప్పుడు మనం ఆ ఫిగర్లో పొటెన్షియల్ డిఫరెన్స్ V అనేది అప్లై చేసాం. దాని ద్వారా I అనే కరెంటు ఫ్లో అవుతుంది ఆ ఫిగర్లో చూసినట్టుగా. ఇప్పుడు అకార్డింగ్ టు ఓమ్స్ లా, I ప్రపోర్షనల్ టు V. ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఈ స్టేట్మెంట్లో, ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఏ కండక్టర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద పొటెన్షియల్ డిఫరెన్స్ అప్లైడ్ అక్రాస్ ఇట్స్ ఎండ్స్. సో I ప్రపోర్షనల్ టు V అనేది ఆ స్టేట్మెంట్ ద్వారా తీసుకున్నాం. ఇక్కడ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ ఏంటంటే I ఈక్వల్ టు రావాలంటే ఒక ప్రపోర్షనల్ కాన్స్టెంట్ మనకు కావాలి కాబట్టి 1/R తీసుకున్నాం. అప్పుడు I ఈక్వల్ టు 1/R ఇంటూ V. ఓకే, అప్పుడు ఏమవుతుంది? I ఈక్వల్ టు V/R. ఓకే, అది ఓమ్స్ లాలో ఒక ఫార్ములా. ఓమ్స్ లా కెన్ ఆల్సో బి స్టేటెడ్ యాజ్ ద రేషియో ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్ అప్లైడ్ అక్రాస్ ఎ కండక్టర్ టు ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఇట్ ఈజ్ కాన్స్టెంట్. ఓమ్స్ లాని ఇంకో విధంగా కూడా చెప్పచ్చు. మనం అప్లై చేసిన పొటెన్షియల్ డిఫరెన్స్కి ఆ ఫ్లో అయ్యే కరెంటు కాన్స్టెంట్గా ఉంటుంది. ఎప్పుడైతే టెంపరేచర్ అన్చేంజ్డ్గా ఉంచి పొటెన్షియల్ డిఫరెన్స్ అప్లై చేస్తామో, ఆ పొటెన్షియల్ డిఫరెన్స్కి వచ్చిన కరెంట్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది అనేది దాని మీనింగ్. అప్పుడు వోల్టేజ్ బై కరెంట్ ఈక్వల్ టు కాన్స్టెంట్ కదా. వోల్టేజ్ కరెంట్ రెండు ప్రపోర్షనల్గా ఉన్నప్పుడు ఆ రెండు కాన్స్టెంట్ ఉన్నట్లే కదా. అప్పుడు V/I ఈక్వల్ టు R. ఓకే, అయితే ఇప్పుడు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చేయాల్సి వస్తుంది. దానికోసమని
ఈ ఓమ్స్ లాని మనం గుర్తుపెట్టుకోవడానికి ఏం చేశారంటే ఓమ్స్ లా ట్రయాంగిల్ కనిపెట్టారు. ఈ ఓమ్స్ లా ట్రయాంగిల్ అనేది ఎలక్ట్రికల్ సర్క్యూట్స్కి మనం వోల్టేజ్ని కానీ కరెంట్ కానీ రెసిస్టెన్స్ని కానీ కనుక్కోవడానికి ఓమ్స్ లా ట్రయాంగిల్ చాలా ఉపయోగపడుతుంది. ప్లస్ ఓమ్స్ లాని సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి కూడా ఈ ఓమ్స్ లా ట్రయాంగిల్ అనేది మనకి యూజ్ అవుతుంది. ఆ ఓమ్స్ లా ట్రయాంగిల్ అసలు ఏం చెప్తుంది? ఓమ్స్ లా ఈజ్ ఎక్స్టెన్సివ్లీ యూజ్డ్ ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఫార్ములాస్ అండ్ క్యాల్కులేషన్స్, సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ అండ్ యాక్యురేట్ రిమెంబర్ దిస్ ఫార్ములాస్. ఓమ్స్ లా అనేది ఎలక్ట్రికల్లో కానీ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ కానీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ ఓమ్స్ లా ట్రయాంగిల్ మనకి ఈజీగా ఫార్ములాస్ని గుర్తుపెట్టుకోవడానికి ప్లస్ ఈజీగా మనం అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఓమ్స్ లా అనేది ఈజీగా మనకి రిమెంబర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఆ ఓమ్స్ లా ట్రయాంగిల్ ఎలా ఉందో చూద్దాం. ఒక ట్రయాంగిల్ తీసుకొని 3 పార్ట్స్గా డివైడ్ చేసి ఒక దాంట్లో V, ఒక దాంట్లో I, ఒక దాంట్లో R పెట్టారు. సో ఇక్కడ V అంటే వోల్టేజ్, I అంటే కరెంట్, R అంటే రెసిస్టెన్స్. సో ఇక్కడ నెక్స్ట్ స్లైడ్లో చూస్తే ఫస్ట్ దాంట్లో మనకి ఫిగర్ ఏలో కరెంట్ తెలుసు, రెసిస్టెన్స్ తెలుసు, వోల్టేజ్ కనుక్కోవాలి. అప్పుడు మనం వాడాల్సిన ఫార్ములా ఏంటి? V = I × R. ఇది ఒక ఫార్ములా. ఓకే, V = IR అని కూడా అనొచ్చు. అంటే మనకి ఇప్పుడు నోన్ కరెంట్ తెలుసు, నోన్ రెసిస్టెన్స్ వాల్యూ తెలుసు. అంటే మనకు ముందే కరెంట్ ఎంత ఫ్లో అవుతుంది, రెసిస్టెన్స్ ఎంత ఫ్లో అవుతుంది తెలుసు. దాని నుంచి వోల్టేజ్ కనుక్కోవాలంటే V = IR అనే ఫార్ములా వాడాలి. తర్వాత మనకి కరెంట్ తెలియదు. ఇంకో కేసులో వచ్చేసి కరెంట్ తెలియదు, అన్నోన్ కరెంట్. ఇప్పుడు అన్నోన్ కరెంట్ కనుక్కోవాలంటే వోల్టేజ్ వాల్యూ తెలుసు, రెసిస్టెన్స్ ఎంత ఉందో తెలుసు. అప్పుడు I = V/R అనే ఫార్ములా వాడితే మనకి ఎంత కరెంట్ అనేది ఆ సర్క్యూట్లో ఫ్లో అవుతుందో తెలుస్తుంది. తర్వాత మనకి వోల్టేజ్ తెలుసు, కరెంట్ తెలుసు. మూడో కేసులో రెసిస్టెన్స్ తెలియదు. ఆ రెసిస్టెన్స్ అనేది కనుక్కోవాలంటే R = V/I అనే ఫార్ములా వేసి దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఆ ఫార్ములాలో ఆ రెసిస్టెన్స్ వాల్యూ ఎంతో మనకి తెలుస్తుంది. The Ohm's law triangle is very useful to solve different types of problems for finding voltage, current and resistance. ఈ Ohm's law triangle అనేది డిఫరెంట్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి మనం యూజ్ చేయొచ్చు. దాన్ని యూజ్ చేసి వోల్టేజ్, కరెంట్ అండ్ రెసిస్టెన్స్ వాటి వాల్యూస్ తెలుసుకోవచ్చు. ఇక్కడ మీకు ఓమ్స్ లా అర్థం కావాలంటే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ ఒక వైర్ తీసుకుందాం. ఆ వైర్లో యాంప్ అనే పర్సన్ ఉన్నాడు కదా, అతను కరెంట్ అనుకుందాం. అందులో ఫ్లో అయ్యే కరెంట్, లేదా కండక్టర్లో ఫ్లో అయ్యే కరెంట్, ఎలక్ట్రిక్ కరెంట్. అంటే ఇక్కడ ఒక అబ్బాయి పైనుంచి పుష్ చేస్తున్నాడు కదా, వోల్ట్ అనే పర్సన్ని వోల్టేజ్ అనుకుందాం. తర్వాత ఆ కండక్టర్ పైన ఒక అతను రోప్ పెట్టి టైట్గా లాగుతున్నాడు కదా, అతన్ని రెసిస్టెన్స్ అనుకుందాం. సో కరెంట్ అనేది ఫ్లో అవ్వాలంటే మనకు ఒక వోల్టేజ్ అనేది కావాలి కదా, ఒక ఫోర్స్ అనేది కావాలి కదా, ఆ ఫోర్సే వోల్టేజ్. ఆ ఫోర్స్ వల్ల కరెంట్ అనేది ముందుకు ఫ్లో అవుతుంది. దాన్ని ఆపడానికి ఇతను ట్రై చేస్తున్నాడు. సో మనం నిన్న చెప్పుకున్నట్టు విచ్ అపోజెస్ ది ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ త్రూ ఏ కండక్టర్, రెసిస్టెన్స్లో చెప్పుకున్నాం కదా. రెసిస్టెన్స్ అంటే విచ్ అపోజెస్ ది ఫ్లో ఆఫ్ కరెంట్ త్రూ ఏ కండక్టర్ అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? అక్కడ వోల్టేజ్ అనే అతను కరెంట్ని పుష్ చేస్తుంటే ఇక్కడ రెసిస్టెన్స్ అనే పర్సన్ ఆ కరెంట్ని ఆపేస్తున్నాడు, అంటే స్పీడ్గా మూవ్ అవ్వకుండా. సో దాన్నే మనం రెసిస్టెన్స్ అన్నాం. ఈ మూడింటికి ఈ ఓమ్ అనే అతను ఒక రిలేషన్ కనిపెట్టాడు. అదే ఇందాక మనం చూసిన 3 ఈక్వేషన్స్, వాటి మీద డిఫరెంట్ సమ్స్ ఉంటాయి మనకి. సో ఇక్కడ నోట్ వచ్చేసి అప్పుడప్పుడు జనరల్ ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాడు, వాట్ ఆర్ ఓమిక్ అండ్ నాన్ ఓమిక్ డివైజెస్. ఓకే, ఓమిక్ అండ్ నాన్ ఓమిక్ డివైజెస్ అంటే ఏంటి? ఓమిక్ డివైజెస్ ఎనీ ఎలక్ట్రికల్ డివైజ్ ఆర్ కాంపోనెంట్ దట్ ఒబేస్ ఓమ్స్ లా ఆర్ సెడ్ టు బి ఓమిక్ డివైస్. అయితే ఇక్కడ ఏం లేదు. ఓమిక్ డివైస్ అంటే ఏవైతే డివైజెస్ కానీ కాంపోనెంట్స్ కానీ ఓమ్స్ లాని ఒబే చేస్తున్నాయో, ఇందాక చెప్పాను కదా, టెంపరేచర్ కాన్స్టెంట్ ఉండాలి, V = I ఉండాలి. అలా అయితేనే ఓమ్స్ లాని ఒబే చేసినట్టు. ఓమ్స్ లాని ఒబే చేసినట్టు అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ ఏవైతే అలా ఓమ్స్ లాని ఒబే చేస్తాయో అవే ఓమిక్ డివైజెస్. ఎగ్జాంపుల్స్ వచ్చేసి రెసిస్టర్స్, కేబుల్స్ ఎక్సెట్రా, మిగతా ఏమైనా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ నాన్ ఓమిక్ కండక్టర్స్. నాన్ ఓమిక్ కండక్టర్స్ అంటే ఏవైతే కాంపోనెంట్స్
ఓమ్స్ లాని ఒబే చేయవు. అంటే దీంట్లో టెంపరేచర్ కాన్స్టెంట్ ఉండదు. ఎగ్జాంపుల్ డయోడ్, ట్రాన్సిస్టర్ ఎక్సెట్రా. ఏవైతే టెంపరేచర్ కాన్స్టెంట్ ఉండి V ప్రపోర్షనల్ టు I అవుతాయో అవి మాత్రమే ఓమ్స్ లాని ఒబే చేస్తాయి. వాటిని ఓమిక్ కండక్టర్స్ అంటారు. ఏవైతే టెంపరేచర్ వ్యారీ అవుతూ కరెంట్ వోల్టేజ్ అనే ప్రపోర్షనల్గా ఉండవో అవి నాన్ ఓమిక్ కండక్టర్స్ అవుతాయి. ఎగ్జాంపుల్స్ చూసాం మనం. నెక్స్ట్ వచ్చేసి లిమిటేషన్స్ ఆఫ్ ఓమ్స్ లా. ఓమ్స్ లా యొక్క పరిమితులు. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఓమ్స్ లా అనేది అన్ని కండిషన్స్కి ఉన్నా కూడా కొన్నిటికి మాత్రం అసలు అప్లికేబుల్ చేయలేము. ఆ కండిషన్స్ ఏంటో చూద్దాం. ఫర్ ఎలక్ట్రోలైట్స్ వేర్ ఎనార్మస్ గ్యాస్ ఆర్ ప్రొడ్యూస్డ్. మనం ఎలక్ట్రోలైట్స్కి ఓమ్స్ లాని మనం అప్లై చేయలేము. ఎందుకంటే ఇప్పుడు ఎలక్ట్రోలైట్ అంటే ఏంటి? కెమికల్ సొల్యూషన్. కెమికల్ సొల్యూషన్ని మనం ఎలక్ట్రిసిటీ ఇచ్చినప్పుడు డిఫరెంట్ గ్యాస్ అనేవి రిలీజ్ అవుతాయి. రిలీజ్ అవడం వల్ల అప్పుడు టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉంటుందా? ఉండదు. కాబట్టి మనం ఎలక్ట్రోలైట్స్కి అప్లై చేయలేము ఓమ్స్ లాని. నెక్స్ట్ మెటల్స్ అంటే ఏ విధమైనవి? ఏవైతే ఎక్కువ హీట్ అవుతాయో కరెంట్ని పంపించడం వల్ల ఎక్కువ మోతాదులో హీట్ని గ్రహిస్తాయో వాటిలో టెంపరేచర్ కాన్స్టెంట్ ఉండదు కదా, ఉండదు. కాబట్టి మనం ఓమ్స్ లాని అప్లై చేయలేము. ఫర్ వ్యాక్యూమ్ ట్యూబ్స్కి ఓమ్స్ లాని అప్లై చేయలేము. ఫర్ గ్యాస్ ఫిల్ ట్యూబ్స్ కూడా ఓమ్స్ లాని అప్లై చేయలేము. ఎందుకంటే దాంట్లో జనరేట్ అయ్యే అయాన్స్ అనేవి కరెంట్ పాస్ అయ్యే కొద్దీ ఎక్కువ మోతాదులో జనరేట్ అవుతాయి. అప్పుడు ఏమవుతుందంటే హీట్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. దాంట్లో కూడా మనం కాన్స్టెంట్ టెంపరేచర్ని మెయింటైన్ చేయలేము. నెక్స్ట్ సెమీకండక్టర్స్లో కాన్స్టెంట్ టెంపరేచర్ మెయింటైన్ చేయలేము. ఓకే, వాటికి ఎగ్జాంపుల్స్ ఏంటి? సెమీకండక్టర్స్, మెటల్ రెక్టిఫైయర్స్, క్రిస్టల్ డిటెక్టర్స్. అయితే వీటి ఆపరేషన్ డైరెక్షన్ ఆఫ్ కరెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి మనం ఓమ్స్ లాని వాటికి అప్లై చేయలేము. 6th వచ్చేసి సిలికాన్ కార్బైడ్కి కూడా మనం అప్లై చేయలేము. ఇవి లిమిటేషన్స్ ఆఫ్ ఓమ్స్ లా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.